ఆ? గోవాలోనే ఉన్నాను. కాదు ఇప్పుడు ఆవిడ బంగారం పట్టుకెళ్ళిపోను ఇప్పుడు ఆవిడ మొగుడు తెలిస్తే ఏంటి పరిస్థితి? నువ్వు ఎప్పుడు తెచ్చేస్తావు? కొంచెం టైం పట్టిద్దండి. నేను వేరే బిజినెస్ మరి పెట్టుకున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా అలానే అంటున్నాడు మేడం. ఇంట్లోనే అవును ఎప్పుడు ఫోన్ చేసి ఇదే చెప్ అమ్మ పట్టుకెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 6 మంత్ దాటింది మేడం. మరి 6 నెలలు అయిపోయింది. 1 వీక్ లో వస్తానన్న అతను 6 మంత్ దాకా రావట్లేదు మేడం. అదిగో నువ్వు నెలలో తీసుకొచ్చి ఇస్తానన్న పెద్ద మనిషి ఇప్పుడు ఇన్నాళ్ళు అయిపోయినా రాలేదంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు ఆవిడ మోసం చేసినట్టే కదా? ఎందుకు మోసం చేసినట్టు మేడం? మరి నువ్వు నెలలో తీసుకొచ్చేస్తాను 6 నెలలు అయిపోయింది కదా? అవును, ఇప్పుడు బిజినెస్ పెట్టాం, లాభం వస్తే తీసుకుని వెళ్ళేవాడిని. నాకు మరి లాభం నష్టం అని మాట్లాడతావేంటి? ఇప్పుడు ఇప్పుడు ఆమె భర్తకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఎక్కడ ఉంటావు? నీ అడ్రస్ మొత్తం పెట్టు నువ్వు. మేము వస్తాం, నువ్వు అడ్రస్ మొత్తం పెట్టు నువ్వు. నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు ఏంటో మాకు తెలియాలి కదా? నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు? నువ్వు చేసే బిజినెస్ ఏంటి చెప్పు ఒకసారి నాకు. హోటల్ మేనేజ్మెంట్ అండి. హోటల్, చిన్న హోటల్ రన్నింగ్ చేస్తున్నాను. హోటల్ మేనేజ్మెంటా? ఎక్కడ? గోవాలోనా? గోవాలోనే ఉన్నాను. మీరు రాండి, ఇబ్బంది ఉంది. కాదు నువ్వు ఆవిడ బంగారం పెట్టుకెళ్ళి నువ్వు ఇలా చీటింగ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ భర్తకు తెలిసి ఆవిడ లైఫ్ ఏం కావాలి? ఆమె చిన్నపిల్లలతో ఉంది కదా, నీ వలంగా ఆవిడ జీవితం పోతే ఏంటి పరిస్థితి? కొంచెమని అర్థం చేసుకోవాలి కదయ్యా. నీ వయసు ఎంత? కరెక్టే మేడం, కాదంటలేదు. నీ వయసు ఎంత అని అడుగుతున్నాను. నీ వయసు ఎంత? నాది ఎంత అండి? జస్ట్ 26 ఉంటుంది. 26. నీకు ఉన్నారా? పేరెంట్స్ ఉన్నారా? అందరికి తెలుసా నువ్వు ఇలా ఇవిడ దగ్గర బంగారం పెట్టుకెళ్ళిన విషయం నీ పేరెంట్స్ గానీ ఎవరికైనా చెప్పావా? ఎవరికి తెలుస్తుందండి? ఆమె అఫీషియల్ ఇచ్చింది, నా అఫీషియల్ అది. అనిల్ అఫీషియల్ అని ఏదైనా సరే నువ్వు చేసింది తప్పు. నువ్వు ఆవిడ బంగారం పెట్టుకెళ్ళడం తప్పు. ఆవిడకి ఇవాళ రేపని అబద్ధం చెప్పడం తప్పు. అబద్ధం కాదండి, టైం బట్టి. నువ్వు ఆమెతో తప్పు చేయడం కూడా తప్పయ్యా. ఒక పెళ్ళైన ఆవిడతో నువ్వు ఎలా చేస్తావు చెప్పు? నువ్వు ఎట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా ఆమెతో నువ్వు? అసలు మీరెవరు అనేదానికి? నేను ఎవరినో చెప్తాను, నువ్వు వస్తే నేను ఎవరినో చెప్తాను. నువ్వు రా, నువ్వు ఇక్కడికి రా. ఏం చేస్తారు? ఏం చేయడం కాదు, నువ్వు రా. నేను నీకు అడ్రస్ చెప్తాను, నువ్వు రా. కాదు కాదు, ఇప్పుడు నాకు తప్ప అన్నారు. ఆమె తప్పు లేదు, ఆమె చిన్న బొక్క. నువ్వు అనవసరంగా మాట్లాడు. ఆవిడ తప్ప నువ్వే. నీ బుద్ధి ఏమైంది? సరే ఆవిడ బుద్ధి గడ్డుతుంది, నీ బుద్ధి ఏమైంది అయ్యా? అదే పెళ్లి పిల్లలు దాని బాధ నాకేందండి. అవును, దాన్ని తప్పే. దాన్ని తిడుతున్నావు, నీదే తప్పే. నువ్వు అలా చేయకూడదు కదా. నువ్వు పెళ్లి అవసరం కదా. రేపు పొద్దున్న తెలిస్తే నీకు పెళ్లి అవుతుందా? వచ్చినోడు బంగారం తీసుకోబోయి ఎన్ని రోజులైందిరా? ఇంత మట్టి తీసుకొచ్చి ఇచ్చింది వరే. చేసుకోండి. ఏంట్రా ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఎగస్ట్రాలు ఎక్కువ అవుతున్నాయి దరిద్రము. సరే కాగోరా, నీ లొకేషన్ పెట్టు. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు నాకు లొకేషన్ అడ్రస్ మొత్తం పెట్టు. నువ్వు మేము వస్తున్నాము, నువ్వు అడ్రస్ పెట్టు. అమ్మా వీడు మొత్తం అడ్రస్ పెట్టు. ఏం పీకాలరా నీది? అదే ఏం పీకాలి? అదే మొత్తం కాల్ రికార్డింగ్ చేసిన. మరి నువ్వు మాట్లాడే మాటలు నువ్వు వచ్చి ఫస్ట్ నువ్వు వీడికిరా. నువ్వు వీడికి వచ్చి కథలు తెంగమ్మా అక్కడ ఉండి. అర్థమైందా? నువ్వు వీడికి వచ్చి మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. మధ్యలో ఎవరిని కాదు, నువ్వు బంగారం తీసుకోపోయి ఇన్ని రోజులు ఉంచుకుంటే నా మొగుడికి నేనేం సమాధానం చెప్పాలి? నా మొగుడితో నేనేం చేయాలి? నా కాపురం ఏం కావాలనుకున్నావు? నా జీవితాన్ని ఏం చేయాలనుకున్నావు? మరి అవును, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? 6 నెలలు అని చెప్పినావు, 6 నెల రోజులు అని చెప్పినావు. నువ్వు 6 నెలలు పోయినావు. 6 నెలల నుంచి మరి నేనేం కావాలి? ఎన్ని నెలలు అలా? అలా ఎన్ని నెలలు? ఎప్పుడు ఫోన్ చేసినా నీ జీవితం పోయినా పర్లేదు. అతనికి నీ జీవితం పోయినా పర్లేదు, బంగారం కాదు నీ జీవితం పోయినా పర్లేదు. నేను అడుగుతున్నాను, నా బౌడికి నేనేం సమాధానం చెప్పాలి? నీకు అలవాటుగా చెప్పా, వదిలించుకున్నాను. ఎవరిని వాళ్ళు వదిలించేసుకుంటే నువ్వేమైనా చూస్తావా? నువ్వు పోయి దెంగేసినావు కదా గోవా పడదాకా. అంటే వాడంటే ఇష్టం లేదు కదా, వదిలేను. అవును, మరి పోయినావు కదా వదిలేసి నన్ను. వస్తానే. ఎప్పుడు వస్తావు?
అంటే మా ఆయనతో నీకు గొడవ పెట్టుకుంటే అప్పుడు వస్తావా? అది కాదు మా, ఒక నెల రోజులు ఆగు. నా పిల్లలు ఏం కావాలి? హలో చెప్పాను కదా. ఎప్పుడు వస్తావు? అరే వస్తానే, తలకాయ హలో హలో నువ్వు 24 hours లో నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు తెలుసు. ఏం చేస్తావు ఎవరు అసలు నాకు అర్థం కాదు. ఎవరు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వు 24 hours ఇక్కడ రా, నువ్వు చెప్తాను నేను మేడం. ఎవరు అన్న అన్నది. క్లెయిమ్ చేసి పట్టియాలి మేడం. వాడు ఎన్ని మంది అమ్మాయి జీవితాలను నాశనం చేస్తుంటే ఎన్ని మంది దగ్గర తీసుకొని పోతున్నా కూడా తెలియాలి. ఏంటి ఎవరు నువ్వు? ఏంది నువ్వు మధ్యలో నువ్వెందుకు నోరు లేవు? నేను ఎవరినో తెలుస్తుంది అయ్యా. నువ్వు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అదేనమ్మా, ఎవరో చెప్తే కదా అర్థమయ్యేది. నువ్వు బంగారం పట్టుకుని నువ్వు 24 hours ఇక్కడ ఉండాలి. ఉంటే నేను ఎవరన్నా తెలుస్తుంది, నీకు ఏంటన్నా తెలుస్తుంది. లేదంటే ఏం చేయాలో నాకు తెలుసు. అర్థమైందా? సరే ఏం పీక్కోవాలి నీకు? నీకు కంప్లైంట్ అమ్మా, వీడికి ఇలా కాదు, నేను కంప్లైంట్ ఇస్తాను. నువ్వు మాట్లాడి చెప్తా. అదే ఏమని ఇస్తారో అప్పుడు తెలుస్తుందిలే. అదే ఏమని ఇస్తారో నువ్వు పోయి 6 నెలలు అయింది, మరి నా బంగారం నాకు ఇచ్చిన ఏమని ఇస్తారో. ఆడు 24 hours రాకపోతే ఆడికి ఏం చేయాలి నాకు తెలుసు. హలో హలో, నువ్వు 24 hours తర్వాత నువ్వు ఇక్కడికి రావాలి. మేడం చూడండి, నా దగ్గర అయితే డబ్బులు లేవు, అవి ఎప్పుడు అయిపోయినాయి. నేనైతే ఏం చేయలేను. ఆమెకి ఇబ్బంది అయింది, వాళ్ళ ఆయనతో హ్యాపీ లేదు. నేను సుఖపెట్టాను, నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చింది, నేను తీసుకొని వచ్చాను. ఆ టిక్కల మొఖం దానికి ఇంకా అర్థం కాలేదు. దానికి నేనేం డబ్బులే ఏమన్నా చేసుకోండి. వరే ఇంత ఘనంగా మోసం చేస్తావరే. అరే ఏం చేయమంటావు నువ్వు సాటిస్ఫాక్షన్ లేవు. నా దగ్గర సాటిస్ఫాక్షన్ అయ్యావు, నాకు ఇష్టపడి ఇచ్చావు. నేను ఏదో బిజినెస్ పెట్టాను, నష్టపోయాను. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నేను మరి నేనేం చెప్పాలరా నా ఇంట్లో నా ఊరికి? నేను నన్నేం చేయమంటావు? నేనేం చెప్పాలి? నేనేం చేయాలి? కాదు, నాకేమన్నా ఓవర్కి ఇచ్చావేంది? నువ్వు సాటిస్ఫై అయ్యే కదా ఇచ్చి. మొహం మలిగితే అసలుకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావనుకో, ఇవన్నీ తీసుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను చెప్తున్నా. ఇచ్చుకో, ఏం చేస్తావు చేసుకో. అదే ఏం చేస్తానో ఏం చేస్తానో నాకు తెలుసు బాగా. నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు చేసుకో, ఏం బిక్కో. ఏం పీక్కొని మాట్లాడుతున్నావు అంటే? నువ్వు ఎక్కడున్నా మాకు తెలుసు. అర్థమైందా? అసలు నేను గోవాలోనే లేను. ఆ టిక్కల్ దానికి అంత ఇచ్చేస్తున్నా కదా, దానికి అర్థం కావట్లేదు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఎక్కడున్నావు? హైదరాబాద్ లో. ఎక్కడ ఉంటే నీకు ఏదైనా హైదరాబాద్ లో. మరి ఎక్కడున్నా చెప్పు. మేడం నా దగ్గర అయితే డబ్బులు లేవు. నేనైతే దాన్ని సాటిస్ఫాక్షన్ చేశాను. నా కెరీర్ అంతా ఇచ్చేసాను. కాలేజ్ అంతా కూడా దాని వెనక తిరిగాను, దాని కొంపలో కూర్చుని దాన్ని సాటిస్ఫాక్షన్ చేస్తాను. దాని పిచ్చిలోనే పడ్డాను. నా కెరీర్ అంతా నాశనమైంది. ఇది ఎవరికి అర్థం కాదు. దాని పిచ్చిలో పడి నేను ఇంటికి వచ్చేదాకా సాగు కొట్టేది, నాతో గంటలు గడిపేది. నేను బయటికి వెళ్తే అసలు ఒప్పుకునేది కాదు. వాళ్ళ ఆయన టూర్కి వెళ్తే డ్రైవర్ వెళ్ళిపోతాడు, ఆయన వారం రోజులు ఇంట్లో కూర్చోబెట్టేది, చచ్చిపోతానని బెదిరించేది. ఇదంతా చేసి ఇంత టార్చర్ పెట్టేసింది. నా కెరీర్ పోయింది, నా స్టడీ పోయింది. నాకు ఇప్పుడు జాబ్ లేదు, ఏం లేదు. నాకు డబ్బులు ఇచ్చిన బిజినెస్ పెట్టుకున్నాను కూడా, బిజినెస్ పెట్టుకున్నాను, అది నష్టం వచ్చింది. నేను పడిన దానికి ఆమె ఇచ్చిన దానికి సరిపోయింది మేడం. నా దగ్గర అయితే డబ్బులు లేవండి. ముందు చెప్తున్నాను, మీ దాకా వచ్చి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు 24 గంటల నువ్వు ఇక్కడ ఉండాలి. నేను ఉండను. ఏం చేస్తారు చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఈ కంగారు పడకమ్మా, వీడికి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కంగారు పడక. కాదు, ఎన్ని మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు. మళ్ళీ అక్కడికి పోయి మరి దేన్ని పట్టుకున్నావు? దేంతో కులుకుతున్నావు? మీ ఆయన వదిలేసారో దగ్గర పెట్టుకుని మీరేం పత్తులు, మేమేమో డబ్బులు తీసుకుని మేమేం కావాలి. మరి అవును, కరెక్ట్ అవుతుంది. మరి నువ్వు ఎవరితో ఉన్నావు? మరి ఎక్కడున్నావు? మరి నాకు చెప్పు. హైదరాబాద్ లోనే ఉన్నాను, నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, మరి నేనే వస్తాను, ఆ డబ్బులు తీసుకొచ్చుకుంటా. చెప్తారు. మరి చెప్పు. మరి గోవా వెళ్ళినా, గోవాలో హోటల్ పెట్టినా అన్నావు కదా, మరి గోవాలో వెళ్ళలేదన్నావు. ఇప్పుడు నా మొగుడికి నేనేం సమాధానం చెప్పాలి? అది మొత్తం నీకు మోసమే చేశాడు, తెలుస్తుంది కదమ్మా. అవును మేడం. నీ దగ్గరికి లేకే కదా నేను తప్పించుకొని తిరుగుతున్నా. నీది కూడా తప్పేనమ్మా, నువ్వు తప్పు చేస్తావు. నువ్వు సరేలే, ఇప్పటికైనా ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ మేము కంప్లైంట్ ఇస్తాము. నువ్వేం టెన్షన్ పడుకో. నీ బంగారం నీకు తీసుకొచ్చే బాధ్యత మాది. నువ్వు టెన్షన్ పడకుండా నువ్వు వెళ్ళు. నీ సంసారాన్ని పాడు చేసుకోకు. అర్థమైందా? చూసారు కదండి, ఇలాంటి తప్పులు ఏ ఇల్లాలు చేయకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే సంసారం చేసుకున్న ఆడది ఇలా బయటపడ్డదంటే వాళ్ళ జీవితం ఎలా అవుతుందంటే, ఇంకో ఈ అమ్మాయి ఇప్పుడు ఎటు చెప్పుకోలేని పరిస్థితి.
ఇక్కడ దాకా వచ్చింది. ఏదో మనకు తెలిసిన తెలియని న్యాయం ఏదో చెప్పేసాం. చూసారు కదండి, ఇలా ఏ ఇల్లాలో మోసపోకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడది ఒకసారి మోసపోతే తన జీవితం నాశనం చేసుకున్నట్టే, తన జీవితంతో పాటు తన పిల్లల జీవితం, తన భర్త జీవితం నాశనం అయినట్టే. ఇలాంటి తప్పు ఏ ఇల్లాలో చేయకూడదని కోరుకుంటున్నాను. చూసారు కదా, మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.